హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమేష్. చాలా రోజుల తర్వాత ఒక మూవీ రివ్యూతో వచ్చాను. ఇవ్వాలనిపించింది. అదే కొరియన్ కనకరాజు. ఇట్స్ ఏ హారర్ కామెడీ మూవీ. సో ఆ మూవీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా చోట్ల కడుపు ఉప్పు నవ్వుకున్నాను. పాజిటివ్ విషయానికి వస్తే కామెడీ ఇన్ ద మూవీ. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. 2 hours 45 minutes మూవీలో 1.5 hour మనం నవ్వుతూనే ఉంటాము. సో ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద మూవీ సత్య. సత్య ఇంకో హీరో అనమాట. వరుణ్ తేజ్తో పాటు ఇంకో హీరో సింగిల్ హ్యాండెడ్లీ ఈ మూవీని హ్యాండిల్ చేశాడు. సత్య ఆయన ఫాదర్గా చేసిన మురళీధర్ గౌడ్ వాళ్ళు చేసిన సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. హిలేరియస్గా ఉన్నాయి. సో రెండవది డైరెక్షన్. మేర్లపాక్ గాంధీ మనకు తెలుసు. కొన్ని మూవీస్ లైక్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, వీటిల్లో కామెడీ ఎంత బాగా హ్యాండిల్ చేశాడో మనకు తెలుసు. అదేవిధంగా ఆయన గ్రిప్ ఈ మూవీలో కూడా కనపడుతుంది. సో ఇంకొక పాజిటివ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అవి కొంచెం రొటీన్గా ఉన్నా కూడా స్టిల్ అవి చాలా బాగున్నాయి. ఇంకా కొరియా బ్యాక్గ్రౌండ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద అసెట్. సో ఆ మూవీని అనంతపురంలో సెటప్ చేయడం, దాన్ని కీయాలింగ్ చేయడం, హీరోయిన్కి కొరియా పిచ్చి పెట్టడం, ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకొక పాజిటివ్ వచ్చి థమన్ మ్యూజిక్. సో మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో మనకు అనిపిస్తుంటుంది ఓజీ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మ్యూజిక్. సో ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే లాజిక్లెస్ సీన్స్. ఎంత హారర్ కామెడీ మూవ్ అయినా కొన్ని చోట్ల అయితే మరీ లాజికల్గా పోతుంటుంది. కొంత బిలీవబుల్గా పెట్టునుంటే అది ఇంకా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఆ ఫైట్ ఏదో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అది పెట్టి అది చాలా డిస్టర్బ్ చేసింది ఆడియన్స్ని. ఆ ఒక్క 15 minutes కానీ బాగా హ్యాండిల్ చేసి ఉంటే ఇది హిట్ నుంచి సూపర్ హిట్ స్టేటస్కి వెళ్ళి ఉండేదేమో. సో అది కొంచెం చూసుకోవాల్సి ఉండే. సో ఇంకా డ్యూరేషన్ 2 hours 45 minutes అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. కొన్ని లాజికల్ సీన్స్ తీసేస్తుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది మూవీ. సో ఓవరాల్గా డెఫినెట్లీ ఇట్స్ ఏ వర్త్ వాచ్ మూవీ. అంతా ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు. కొంతమంది రివ్యూస్ చూస్తుంటాం కదా, అవసరమైన దానికన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేస్తుంటారు. 1-2 పాయింట్స్ పెట్టుకొని ఇవ్వాల్సిన క్రెడిట్ కూడా ఇవ్వకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2.5కి 1.5 రేంజ్లో క్రిటిసైజ్ చేస్తారు. అంత అవసరం ఉండదేమో. But my rating is 3 out of 5. Thank you so much.